ఆశనన్నిల బ్రతికించు చున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. అవును ప్రభా, నిరంతరము నీలోనే నిలవాలని, నిరంతరము నీతోనే నడవాలని నా జీవిత కాలం అంతా మా బ్రతుకు దినములన్నీ ఆశతో ఉన్నామయ్యా. ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు. సమీపాన దూరానున్న నీ బిడ్డలందరినీ కూడా నీ ఆశతో నింపండి. వాక్య ధ్యానం చేయబోతుండగా మాతో మీరు మాట్లాడండి. విని గ్రహించి అనుసరించే ఆత్మను మాకు దయచేయమని యేసు నామమున అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికి వందనాలు. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దివ్యదినాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నారు. కొంచెం సౌండ్ పెట్టి. ప్రభు మనల్ని ప్రేమించి ఈ యొక్క రాత్రి కాలంలో మరొక శ్రేష్టమైన దినం, ప్రియులారా, ఉపవాస దినాలలో మనము శ్రమలు, శోధనలు, కష్టాల విషయంలో అంశం మీద మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ రాత్రి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనాన్ని బైబిల్ ఉన్న వారందరూ చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి అధ్యాయము 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించుననిరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందంగా ఎంచుకొనండి. ఆగండి. ఇక్కడ యాకోబు భక్తుడు సంఘానికి రాస్తా ఉన్నాడు. అప్పుడు సంఘం ఎలా ఉంది అంటే బహుశోధనల గుండా వెళ్తా ఉంది సంఘం. సంఘమంతా శ్రమల పాలైపోయి ఉన్నారు, చెదిరిపోయి ఉన్నారు, అల్లాడిపోతున్నారు, నిరీక్షణ లేని వారుగా ఉన్నారు. ఆ దినాల్లో ఆయన వారికి పత్రిక రాసి మీ విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది అని చెప్తాడు. ఏం కలుగుతుందంటండి? పరీక్ష దేనికి? పరీక్ష దేనికి కలుగుతుందంటండి? విశ్వాసము. ఆమేన్ చెప్పండి గట్టిగా. పరీక్ష దేనికంటండి? ఇప్పుడు మనకు పరీక్షలు పెడతారు. దేనికి? చదువుకుంటే పరీక్ష. అంటే మన 10th క్లాసు, ఇంటర్మీడియేట్, డిగ్రీ అలాగే ఆ చదువును బట్టి ఎగ్జామ్స్ ఉంటాయి. పరీక్ష పెడతా ఉంటారు. ఇక్కడ పరీక్ష దేనికంటే విశ్వాసానికి. కొన్నిసార్లు తిండిలు పోటీ పెడతారు, పరీక్ష పెడతారు. ఎవరు ఎక్కువ తింటారా? ఎవరు ఎక్కువ రాస్తారు? అట్లా. ఇక్కడ మీ విశ్వాసానికి, దేవుని బిడ్డలైన వారి యొక్క విశ్వాసానికి ఏం కలిగిద్దంటండి? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే నిరీక్షించు వాటి నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటానికి రుజువైనది. అది బాగా మనసులో పెట్టుకోండి. విశ్వాసం అంటే ఏంటో మనకు తెలియాలి. మనం ఒకటి నిరీక్షిస్తున్నాం, మనకు ఒక ఆశ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. నేను ఒక ఇల్లు కట్టుకోవాలని నాకు ఒక ఆశ ఉంది. నేను దానికోసం ప్రార్థన చేస్తా ఉన్నాను. అనుకుందాం, నాకు ఇల్లు లేదండి, నాకు ఒక మంచి గృహం కావాలి, చాలా ఇబ్బందిగా ఉంది, అద్దెళ్లలో ఉండలేకపోతున్నాను అని దానికోసం ప్రార్థన చేస్తా ఉన్నాను. నా విశ్వాసం ఏంటంటే ఏదో ఒక దినాన ఒక మంచి గృహంలోకి వెళ్తాను నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. దానికోసం నేనేం చేస్తున్నాను? నిరీక్షణ కలిగి ఉన్నాను. ఎదురు చూస్తా ఉన్నాను. ఎప్పుడిస్తాడా అన్నట్టుగా చూస్తా ఉన్నాను. అలానే మీరు కూడా మీకు కలిగినటువంటి కొన్ని విషయాల్లో, అది అప్పులు, బాధలు, రోగాలు, సమస్యలు ఏదైనా కూడా ఎక్స్ అనుకోండి, ఆ సమస్య మీకు ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంది. ఆ సమస్య విషయంలో కూడా మీరు కూడా ఏం కలిగి ఉన్నారంటే విశ్వాసం కలిగి ఉన్నారు, ఒక నమ్మకం కలిగి ఉన్నారు. ఏ దినమునైనా నా దేవుడు నా జీవితం మారుస్తాడు, నా పరిస్థితిని నా స్థితిగతులన్నీ. నమ్మకం ఉంది మనలో, బలమైన విశ్వాసం ఉంది మనలో, గొప్ప నమ్మకం ఉంది మనలో. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఎంత విశ్వాసం ఉంది అంటే చాలా విశ్వాసం ఉంది మనలో. ఉందా లేదా?
ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ విశ్వాసానికి దేవుడు ఏం చేస్తాడు? టెస్ట్ చేస్తాడంట. ఎంతవరకు ఉంది? ఎంత శాతం ఉంది విశ్వాసం? పాలు తీసుకెళ్తే కేంద్రం దగ్గర పాలలో వెన్న శాతం ఎంతుందని మీటర్ పెడతారు. తెలుసా మీకు? ఇట్లా తిప్పుతారు దాన్ని మీటర్ పెడతారు. అది 10% 9% 11% అంతకు మించదనుకుంటా గదా! 10కి పైనే ఉండిద్దా? 12 దాకా ఉండిద్దా? ఏదా అనిలు? ఎయరు గాళ్ళు. ఉండిద్ది గానీ ఎయరు. ఆళ్ళేసేది 6%, 5% ఏస్తారు. రీడింగ్ ఏస్తారు. రీడింగ్ అంటే వెన్న శాతం ఎంతుంది. అట్లానే, అట్లానే కొన్ని కొన్ని హోటల్స్‌లో ఫుడ్ తయారు చేసినప్పుడు దానిలో క్వాలిటీ ఎంత మంచి క్వాలిటీ ఉందని టెస్ట్ చేస్తారు. శాతం ఎంత? అలాగే మనం వాడుతున్న మెడిసిన్‌లో కూడా టెస్ట్ చేస్తారు. దేని శాతం ఎంతుందో టాబ్లెట్ల మీద రాస్తారు. లేక మనం తాగే ఆ సిరప్పుల మీద గూడా రాస్తారు. దేని శాతం ఎంతుంది అని, శాతం ఎంతుందని పరీక్షలు పెడతారు. అలాగే దేవుడు కూడానంట మనము ఉపవాసం ఉండి ప్రభా నాకు ఆ మేలు చేస్తున్నావు స్తోత్రం, స్తోత్రం అని మనం ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు అనుకుంటాడు చిన్న టెస్ట్ పెడతాను వీళ్ళు ఎంతవరకి ఆ పరీక్షలో నిలబెడతారో. ఒక చిన్న టెస్ట్ పెడతాను ఎంతవరకు వారు నిలబడతారని చిన్న టెస్ట్ పెడతాడంట దేవుడు. దేవుని స్తోత్రం. ఆ టెస్ట్‌లో మనం ఏమవుతుంది? ఎంతవరకు విశ్వాసం ఉన్నామో దాని పరిమాణం అంతా తెలిసిపోద్ది. ఫెయిలా? పాసా అని తెలిసిపోయింది. అది ఎవరికి పెట్టారు అంటే అబ్రహాముకు పెట్టాడు దేవుడు. అబ్రహాముకి దేవుడు పరిశోధించాడు. కుమారుడు పుట్టిన తర్వాత, కుమారుడు పుట్టకముందు గూడా బిడ్డలనిస్తానని వాగ్దానం చేసిన తర్వాత సుమారు రమారమి 25 సంవత్సరాలు నిరీక్షణ ఉన్నాడు. అడుగడుగున పరీక్ష పెట్టాడు. అడుగడుగున పరీక్ష పెట్టాడు. నిన్ను తీసుకెళ్ళి ఐగుప్తు కనాను దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో పెడతాను. నీకు చక్కని జీవితం ఉంటుంది. బ్రహ్మాండంగా బ్రతుకుతావని చెప్పాడు. బయలుదేరొచ్చిన కొన్ని సంవత్సరాలకి తన భార్యను తీసుకెళ్ళిపోయాడు ఫరో. బయలుదేరొచ్చిన కొన్ని నెలలు, సంవత్సరాలకి ఏమైపోయింది తన భార్యని మనకి 12 అధ్యాయంలో రమ్మంటాడు. 13 అధ్యాయంలో భార్యను తీసుకెళ్ళిపోతాడు రాజొచ్చి. అబ్రహాం ఎక్కడ చెల్లించలేదు. దేవుని స్తోత్రం. అబ్రహాం ఎక్కడ గూడా ఎందుకు చెల్లించలేదు? ఇదొక పరీక్ష. నేను ఉంటానా? ఊడతానా? నేను నిలబడతానా? నిలబడలేనా? దేవుడు నన్ను పరీక్ష చేస్తున్నాడు. దేవా ఏదైనా నీ చిత్తమే అని వదిలేసాడు తప్ప, అక్కడ ప్రార్థన చేయటం గాని, ఒక బలిపీఠం కట్టినట్టు గాని, అక్కడ నా భార్య కోసం ఒక తపస్సు చేసినట్టు ఏమి గూడా లేదు. ఏమయ్య అబ్రహాము నీకు ఎలాంటి దిగులు లేదా అంటే, అబ్రహాం అంటాడు, నాకెలాంటి చింత లేదు. దేవుడు నన్ను ఇలా చాలా పరీక్షలు చేశాడు అబ్రాహాంని. ఆ తర్వాత, ఆ తర్వాత పిల్లవాడు పుట్టి 15, 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత మరలా పరీక్ష పెట్టాడు. పెద్దవాడయ్యాడు. కట్ల మోపు మోసి అంతోడయ్యాడు. చరిత్రలో అయితే 30 సంవత్సరాలని ఉంటుంది. మనం చరిత్ర చదివితే అప్పటికి ఇస్సాక్‌కి 30, 32 సంవత్సరాల వయస్సు అని గూడా ఉంటుంది. అది పెద్ద వయస్సు వచ్చినది కట్ల మోపు మోసి అంతటి వాడయ్యిండు. అప్పుడు పరీక్ష పెట్టాడు. అబ్రాహాం అయ్యా నీకొక్కగానొక్క కొడుకు నాకు బలి అన్నాడు. సరేనయ్యా అన్నాడు. అబ్రహాముకి అర్థమైపోతుంది దేవుడు నన్ను పరీక్ష పెడుతున్నాడని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఎట్లా అర్థమైంది అబ్రాహాముకి? అబ్రహాముకి ఎలా అర్థమైండిద్ది దేవుడు పరీక్ష పెడుతున్నాడని? ఆ! అబ్రహాముకి ఎలా అర్థమైండిద్ది దేవుడు పరీక్ష పెడుతున్నాడని? అమ్మా సింపుల్ సమాధానం ఇది మీకు ఉంటే. ఆ! కొంచెం పెద్దగా చెప్పండి. ఆ! ముందుగా చెప్పాడు. నేను పరీక్ష పెడతాను ఊరికనే ఉత్తత్తగానే. మీరేమనుకుంటున్నారు? అబ్రహాముకి ఎలా దేవుడు పరీక్షని యెహోవా ఈ రాయిని చూసుకుంటాడని అన్నాడు గదా! ఎందుకు ఎట్లా అనుకోగలిగారు? వాగ్దానం చేసిన కరెక్ట్ సమాధానం గావాలి. ఇప్పుడు ఇద్దరు స్నేహితులున్నారండి. ఇద్దరు స్నేహితులు ఒక 25 సంవత్సరాలు స్నేహం చేశారు. ఎన్ని సంవత్సరాలంట? 25 సంవత్సరాలు ప్లస్ ఈ యొక్క పిల్లోడికి ఒక 30 అనుకో. ఒక 45 సంవత్సరాలు స్నేహం చేశారు. 40 సంవత్సరాలు స్నేహం చేశారు. ఇప్పుడు ఒకరి మనసు ఒకరికి అర్థమైందా? అర్థం కాదా? ఇప్పుడు భార్యాభర్తలు 25 సంవత్సరాలు కాపురం చేశారు. 20 సంవత్సరాలు సంసార జీవితం చేశారు.
ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు ఏమో తెలీదా? రేయ్ మీ నాన్న ఇది చేస్తాడు చూడు కావాలంటే అదే చేస్తాడని. వాడు అదే చేస్తాడు ఖచ్చితంగా. ఎందుకు నీకెలా తెలుసు మమ్మీ అంటే, సీనియర్ ఏమంటారు? నా ఎక్స్‌పీరియన్స్ అయ్యా. ఆయనతో 25 సంవత్సరాలు బట్టి ఎక్స్‌పీరియన్స్ ఖచ్చితంగా ఇదే చేస్తాడు చూడంటాం. ఒరేయ్ మీ మమ్మీ ఇలా చేసి చూడరా అని చెప్తాడు. నీకెలా తెలుసు డాడీ అంటే, ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే నాకు నా సంసార జీవితంలో అంటే ఒకరి మనసు ఒకరికి అర్థమైపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకరి భావం ఒకరి భావం మరొకరికి అర్థమైపోతుంది. ఒకరు చేసేది, ఒకరి హృదయంలో ఉన్నది మరొకరు చెప్పగలుగుతారు. సామెతల్లో రాస్తాడు ఈ మాట. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారనుకోండి. ఒకరి హృదయంలోది మరొకరు చెప్పగలుగుతారంట. ఎందుకని? వారి యొక్క స్నేహ భావాన్ని బట్టి. దేవుని స్తోత్రం. నేను అనుకున్నది ఏంటంటే, దగ్గర దగ్గర అబ్రహాము దేవునితో 40, 45 సంవత్సరాలు కలిసి ఉన్నాడు కాబట్టి, దేవుడు ఎలాంటి వాడు అబ్రహాముకి పూర్తి అవగాహన వచ్చింది. అబ్రహాముకి దేవుని మీద పూర్తి పట్టు వచ్చింది. దేవుడు మనసంతా ఎరిగిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మరి నేనంటాను ఇన్ని సంవత్సరాలు బట్టి నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు కదా! మరి ఎంతవరకు దేవుని మనసు నీకు తెలుసు? నీ సీనియారిటీ ఎంత? నువ్వు ఎన్ని సంవత్సరాలు మరి చర్చ్‌కెళ్తున్నావు? నువ్వు ఎన్ని సంవత్సరాలైంది బాప్తిసం పొందుకొని? నువ్వు ఎంతవరకు తెలుసుకున్నావు యేసు ప్రభువారి గురించి? నీకు ఎంతవరకు అవగాహన వచ్చింది ఆయన మీద నీకు? చాలా మంది పౌలు గారు చాలా సార్లు అంటారు, మీరు పెద్దవారై బోధించవలసిన వారై ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంకా మీకు నేను పాలతోని మిమ్మల్ని పెంచాల్సొస్తుంది అంటాడు. మీరింకా పాలు తాగే పిల్లల వలే ఉన్నారు కానీ, జ్ఞానం ఎరిగి మీకు మంచి బలమైన భోజనాన్ని నేను పెట్టలేకపోతున్నానంటాడు. కారణం ఏంటి అంటే, వాళ్ళు పాలు తాగే వయసులోనే ఉన్నారంట కానీ ఎదగలేదంట వాళ్ళు ఆత్మీయంగా. మనం కూడా చాలా సార్లు సీనియారిటీలో చాలా ఎప్పుడో నుంచి చర్చ్‌కొస్తాం, ఎప్పుడో నుంచి బాప్తిసం పొందుకుంటాం, చాలా కాలంగా ప్రభువుని నమ్ముకుంటాం కానీ, యేసుక్రీస్తు యొక్క మనసు ఎరగలేకపోతున్నావు. కారణం ఏంటి అంటే, నీవు ఆయనతో సహవాసం చేయట్లేదు అది కారణం. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా, నమ్మదగిన నా మంచి యేసయ్యా, నమ్మదగిన నా మంచి యేసయ్యా, ఎన్నదగని నన్ను పిలిచినావయ్యా, ఎన్నదగని నన్ను పడాలి. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము దేవుని యొక్క మనసుని ఎరగకపోవటానికి కారణం ఏంటంటే, మనం ఎక్కువగా కూడా దేవునితో గడపలేకపోవటమే కారణం. మనం ఎవరి మనసు ఎక్కువ ఎరిగి ఉన్నామంటే లోకాన్ని మనసు ఎక్కువ ఎరిగి ఉన్నాం. లోకము గురించి బాగా తెలుసు మనకి. ఎందుకంటే ఆ లోక స్నేహం ఎక్కువగా మనం చేస్తాం కాబట్టి. లోకము గురించి పూర్తిగా నీకు తెలుసు. ఎందుకంటే ఎక్కువ నువ్వు లోకంలోనే గడుపుతావు కాబట్టి. దేవుని మనస్సు మనం ఎరగలేకపోతున్నాం. కారణం ఏంటంటే దేవునితో చాలా తక్కువ టైము మనము దేవునికి తక్కువ టైం ఇస్తాం కాబట్టి. అందుకే అంత విశ్వాసం బలం మనలోకి రాలేకపోవటానికి కారణం. అంత బలమైన విశ్వాసం మనలోకి రాబోవటానికి కారణం ఏంటంటే, నువ్వు దేవునితో గడిపే సమయము బహు తక్కువగా ఉంది. ఈ తక్కువ టైంలో నువ్వేం గడపగలుగుతావు దేవునితో? దేవుడు నీతో ఏం చెప్పగలుగుతాడు? అబ్రహాము దేవునితో నడిచాడంట. అబ్రహాము ఎవరితో నడిచాడంట అండి? దేవునితో. అబ్రహాము దేవునితో ఉన్నాడు. అబ్రహాము దేవుని మనస్సంతా ఎరిగాడు. ఆయన ఏం చేస్తాడు అబ్రహాము తెలుసు. యెహోవా ఈరేపా ఆయనే చూసుకున్నాడు. యేసు రక్తమే హల్లెలూయా. మీరు ఇక్కడే ఉండండి తిరిగి వస్తామని చెప్పాడు పని వాళ్ళకి. ఇక్కడే ఉండండి మేము వెళ్ళి తిరిగి వస్తానలా తిరిగి వస్తాం ఇక్కడే ఉండండి మీరు. తిరిగి వస్తాం. పారా నువ్వు యెహోవా ఈరే ఆయన చూసుకుంటాడండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. అప్పుడు అంటాడు దేవుడు, అబ్రామా ఇందును బట్టి నువ్వు ఎందు భయము గలవాడవని నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఈ పరీక్షలో నువ్వు మెగ్గావు. ఈ పరీక్షలో నువ్వు పాస్ అయ్యావు. అబ్రహాం గురించి మనం అబ్రహాం దగ్గర కూర్చొని అడిగితే రేపు ఇదే చెబుతాడు. నాది సీనియారిటీ అయ్యా దేవునితో. ఆయన ఎలాంటి వాడో నేను
చెప్పగలుగుతాను. దేవుని స్తోత్రం. మరి మేమెందుకు చెప్పలేకపోతున్నామయ్యా? మేమెందుకు భయపడిపోతున్నామయ్య అంటే, మీరు ఎక్కువ సమయం ఆయనకి ఇవ్వరు కాబట్టి. ఎక్కువగా ఆయనతో మీరు నడవరు కాబట్టి. ఎక్కువ సమయం ఆయనతో మీరు గడపట్లేదు కాబట్టి, మీతో ఆయనతో మీకు సన్నిహిత సంబంధము లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కాబట్టి నేనంటాను, నీకు ఇంకా దేవుని యొక్క మనసు ఇరిగి ఉండాలి అంటే, నువ్వు ఎవరితో స్నేహం చేయాలంటండి? దేవునితో. దేవునితో స్నేహం అంటే మీకు కొత్తగా అనిపించొచ్చు. దేవునితో సహవాసం అంటే మీకేదో కొంత వింతగా అనిపించొచ్చు. అందుకే స్నేహాన్ని పక్కన పెట్టి నేనంటాను టైం గడుపుట అని చెప్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కువగా దేవునితో గడుపుట, దేవునితో ఉండుట, దేవునితో మాట్లాడుకొనుట, దేవుని మాటలు వినుట, దేవుణ్ణి ధ్యానం చేయుట. నువ్వు పద్దాకన ఎక్కువ సమయం ధ్యానిస్తూ, బైబిల్ చదువుతూ, దేవుని పాటలు పాడుకుంటూ, పని చేస్తున్నా గూడా దేవుని ధ్యానమే, పని చేస్తున్నా గూడా దేవుని ధ్యానమే, ఇంటా ఉన్నా గూడా దేవుని ధ్యానమే, స్మరించుకుంటూ, పడుకున్నా గూడా స్తుతిస్తూ, కూర్చున్నా కూడా నువ్వే పని చేస్తున్నా కూడా మదంతా గూడా మనస్సంతా గూడా దేవునితోనే అలా నింపబడుతుంటే నీకు కొత్త కొత్త ఆలోచన చెప్తా ఉంటాడు. నీతో మాట్లాడుతూ ఉంటాడు. జరగబోయే విషయాలు చెప్తా ఉంటారు. జరిగే విషయాలు చెప్తూ ఉంటాడు. ఆయన ఏం చేయబోతున్నాడో చెప్తూ ఉంటాడు. ఎలా చేయబోతున్నాడో చెప్తున్నాడు. ఇలా నీకు ఒక దినం ఏమైపోయిద్దంటే, ఒక విషయం అనగానే నీకు అర్థమైపోయిద్ది. దేవుడు ఇది చేసేస్తాడు. ఇది చేయడు. ఇది జరిగిద్ది. ఇది జరగదు. ఇది అవుతుంది. ఇది అవ్వదు. సింపుల్. ఇది తగ్గిద్ది. ఇది తగ్గదు. ఇది పోతుంది. ఇది ఉంటుంది. అని ఊరనే చెప్పేస్తావు. నీకెలా తెలుసు? ఆ! దేవుని ఎక్కడుంది ఆ మాట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 2:15 ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతని ఎవని చేతనైన వివేపింపబడడు. ప్రభువు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. ఆమేన్ చెప్పండి గట్టిగా. మనమైతే క్రీస్తు మనసు ఎలా వచ్చింది క్రీస్తు మనకు? ఆయనతో సహవాసం చేస్తున్నాం కాబట్టి, ఆయనతో సమయం ఎక్కువ గడుపుతున్నాం కాబట్టి, మనకి ఎవరి మనసొచ్చేసిందంటండి? ఇప్పుడు అబ్రహాంకి ఎవరి మనసొచ్చేసింది? దేవుని మనసొచ్చేసింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. అబ్రహాంకి ఎవరి మనసొచ్చేసింది? దేవుడు అందుకే అన్నాడు నా డాడీ ఏది గొర్రె అంటే, పదరా పైనుంది. ఉందా లేదా? ఉందా లేదా? అక్కడే ఉంది గొర్రె. అబ్రాహాము నేను గొర్రెను పెట్టానని చెప్పాడా? మరి ఎలా తెలుసు అబ్రాహాముకి? ఆయన మనసుకు తెలుసు. దేవుని స్తోత్రం. ఆయన మనసు ఆ మనసునికి ఎలా అంతగా డీప్‌గా ఎలా ఉండగలిగావు అబ్రాహాం అంటే, నేను ప్రతినిత్యము దేవునితో సహవాసం చేసేవాడిని. నేను ప్రతినిత్యం దేవుని నీకేం పని పాట లేదా? నాకు బోలెడు పనులున్నాయి. నా దగ్గర ఒక 400 మంది పనివాళ్ళున్నారు. 400 మంది అవన్నీ మంది పని చెప్పాలా యజమానుడు? లేకపోతే కూర్చుంటే ఆళ్ళే చేసుకుంటారా? ప్రతి వానికి పని చెప్పాలి. ప్రతిది దగ్గరుండి చేయించాలి. అంతేకాదు వెండి, బంగారం, పొలాలు అన్నీ గూడా ఉన్నాయి అబ్రాహాంకి. మనలాగా ఊరకనేం లేడాయన. పొద్దుగూకులు అతనికి బోలెడు చాకిరీ ఉంది. అయినా కూడా ఏ పని చేస్తున్నా కూడా మదంతా ఎవరితో కలుస్తున్నాడంట? దేవునితో కనెక్ట్ అయ్యి ఉంది. దేవుని స్తోత్రం. ఆ! హల్లెలూయా! మొన్న ఈ మధ్య నేనెక్కడో జూసాను. ఒక పిల్ల ఫోన్‌లో చెవుల్లో ఇయర్ ఫోన్ పెట్టుకొని రోడ్డెమ్మట చూసుకుంటా, నడుచుకుంటా ఎళ్ళిపోతా మాట్లాడుకుంటా ఉంది. ఏంది ఎవరితో మాట్లాడుతుంది? ఈ ఇయర్ ఫోన్ లోపల పెట్టుకుంది ఇక్కడ. లోపల కనపడి చేతిలో పెట్టుకొని నవ్వుకుంటా, మాట్లాడుకుంటా ఎళ్ళిపోతా ఉంది. ఏడైనా పడిద్దేమో ఏందంటే ఆ లోకంలోకి ఎళ్ళిపోయింది. మాట్లాడుకుంటానే ఉంది. ఇంక ఎళ్తానే ఉంది. మాట్లాడుకుంటానే అట్లాగే బస్సు ఎక్కింది. బస్సులో గూడా మాట్లాడుతుంది. బస్సు దిగింది. బస్సు దిగి మాట్లాడుకుంటానే ఎవరితోనబ్బా ఇంతసేపు మాట్లాడుతుంది? అమ్మతోనా? నాన్నతోనా? అక్కతోనా? అన్నతోనా? ఆ! ఎవరితో ఇంతసేపు మాట్లాడతారు? తెలుసుగా చెప్పండి. వయసొచ్చిన పిల్ల అంతసేపు ఎవరితో మాట్లాడతారు? ప్రియుడితో, ప్రేమించిన వానితో. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు మూడో సంవత్సరంలో ఏమంటారు 2 సంవత్సరాలకే 3 గూడా ఉండదు. పెటాకులయిద్ది పెళ్లి. ఎందుకు చెప్పండి?
ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్ళిళ్ళు నిలవు. 100కి 90 మంది ఈడిపోతారు. ఒక 10 అనుకుంటే ఏంటంటే తో గడిపే సమయాన్ని వాళ్ళు హెచ్చించి ఉదయాన లేసి నేను స్తుతిస్తున్నాను. నా మధ్యాహ్న కాలమందు నేను ప్రార్థన చేశాను. రోజుకి ముమ్మారులు నేను ప్రార్థనలో గేవాడిని అని చెప్తాడు దావీదు. స్తోత్రం. చెప్పండి మరి మీరు ఎన్ని సార్లు ప్రార్థిస్తున్నారు? రోజుకి ఎన్ని సార్లు మీరు ప్రార్థన చేస్తారు? ఎన్ని సార్లు ధ్యానిస్తారు? ఈ 40 రోజులు తెల్లారగట్ల లెగండి, 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 లెగండి అంటే ఒకవేళ లెగుస్తున్నారేమో తప్ప నిజంగా మీరు
పరిమాణమును బట్టి ఆయన పరీక్ష చేస్తాడు. దేవుని స్తోత్రం. అర్థమైందా? అప్పజెప్పటం వేరు. తన పర్యవేక్షణలో దేవుడు పరీక్ష పెట్టేది దేవుడే, సైతాను గాదు. మనం సైతాను చేతుల్లో తీసి చేతుల్లో తీసి దేవుని స్తోత్రం. మనం ఎవరు పెట్ట పరీక్షించేది దేవుడు. దేవుడు ఒక అవసరమైతే అప్పచెప్తాడు సాతాను. అవసరమైతే ఏయ్ ఒళ్ళు దగ్గర పెట్టు, నా నా పర్యవేక్షణలో నువ్వు అతను పరీక్షించాలి. అద్దు మీరితే తాట తీస్తానన్నాడు. అన్నాడా? ఒకవేళ సాతానే పరీక్ష పెడితే దెబ్బకి మెడకాయ కోసి పెట్టేవాడు. అక్కడ వెళ్తామే కేక్ కోసేసేవాడు కదా. అంతే, ఒక దెబ్బకి వదిలిపోయింది. దెబ్బకే చేసేవాడు. దేవుని స్తోత్రం. అందుకని పరీక్షించేది దేవుడే, పరీక్ష పెట్టేది మనకి దేవుడే. ఇప్పుడు అబ్రహాముని సాతాను పెట్టాడా, దేవుడు పెట్టాడా? సాతాను అంటారా? దేవుని స్తోత్రం. మరి ఇంతకాలం మీరు వాక్యం విన్నారు, ఏం నేర్చుకున్నారు? మరి దేవుడే పరీక్షిస్తాడు ఎవరిని? దేవుని బిడ్డలైన ఎంతవరకు నువ్వు బలంగా ఉన్నాం, మనం ఎంతవరకు స్థిరంగా ఉన్నాం, ఎంతవరకు నిలబడగలుగుతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ దేవుడు మన పరీక్షించి మనకేం కావాలన్నాడు? ఓర్పు కావాలన్నాడు. ఏం కావాలంటే అండి? ఓర్పు ఉండాలి. విశ్వాస కలుగు పరీక్ష జరిగి ఆ పరీక్ష జరిగినప్పుడు నీళ్ళు ఏం ఉండాలంట? ఓర్పు. చెప్పండి. సహనం. ఏముండాలంట అండి? సహనం. ఈ పరీక్షలో మీ పరీక్ష కలుగు సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. ఈ ఓర్పు ఎప్పుడైతే నశించి అక్కడే ఫెయిల్ అయిపోతాం. మొదటి మెట్టులోనే పడిపోతాం మనం. దేవునికి స్తోత్రం. అబ్రాహాం, అయ్యా నీకు ఒక్కగానొక్క కూడా అప్పచెప్పు. సరేనయ్యా అన్నాడు. అట్లా కాకుండా వేరే రకంగా ఏందయ్యా అప్పచెప్పేది? లేక 25 సంవత్సరాలకి ఇచ్చావు, అప్పుడు అప్పచెప్పమంటావు ఏంది? అని అబ్రహాము ఇసురుకున్న, అబ్రహాం